అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ పాకం. ఈరోజు మనం తోటకూర పప్పును ఎప్పుడూ చేసేలాగా ఉల్లి వెల్లుల్లి వేయకుండా సాత్వికంగా చాలా వెరైటీ రుచితో చేద్దామండి. దీనికి ముందుగా ఈ గ్లాస్తో ఒక అర గ్లాస్ కందిపప్పును, అంటే ఇది ఒక పావు కిలోలో సగం ఉందండి. ఈ పప్పును కుక్కర్లో మెత్తగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక తోటకూర కట్టెను బాగా కడిగి సన్నగా తరిగి పెట్టాలి. మీరు ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చు, పాలకూర, మెంతికూర ఏదైనా తీసుకోవచ్చండి. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత దీనికోసం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసి మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసి కొంచెం దూరగా వేయించి ఒక పావు స్పూన్ మాత్రమే మెంతులు వేస్తున్నాను. మెంతులు ఎక్కువ వేయకూడదండి, చేదు వస్తుంది. ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి 1 నిమిషం పాటు వేయించి కొంచెం ఈ మాత్రం ఎండు కొబ్బరి వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మరో అర నిమిషం పాటు వేయించి అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి పోపుకు సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తర్వాత తరిగి పెట్టుకున్న ఆకుకూర, అలాగే ఆకుకూరతో పాటు టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా ముద్దను వేసి కలుపుతున్నాను. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత నానబెట్టిన చింతపండు రసం తీసి వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు, పులుపు, మసాలా ఆకుకూరకు పట్టేలాగా కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాయిల్ చేయాలి. తర్వాత బాయిల్ చేసుకున్న కందిపప్పును వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చివరిలో చాలా కొద్దిగా సాంబార్ పొడి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుంది. అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి చివరకు మరో 3-4 నిమిషాలు బాయిల్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బ్రాహ్మణ్ స్టైల్ తోటకూర పప్పు రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.